హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో నేను రివ్యూ చేస్తున్నాను అమేజ్ఫిట్ GTS మినీ 2 స్మార్ట్ వాచ్. ఈ వాచ్ని నేను 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. లేట్ చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఈ వాచ్ యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చెప్పేస్తాను. అమేజ్ఫిట్ GTS మినీ 2 1.5 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. హార్ట్ రేట్, SpO2, స్ట్రెస్ ఇంకా స్లీప్ మానిటరింగ్తో వస్తుంది. 5 ATM వాటర్ రెసిస్టెన్స్, 14 డేస్ బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. ఇక డిజైన్ చూసినట్లయితే ఈ వాచ్ స్క్వేర్ షేప్తో వస్తుంది. రౌండెడ్ కార్నర్స్ అయితే ఉన్నాయి. వెయిట్ అయితే చాలా తక్కువగా ఉంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 19 గ్రామ్స్. రైట్ సైడ్ అయితే ఒక బటన్ ఇచ్చారు. ఈ బటన్ని ప్రెస్ చేస్తే వాచ్లో ఉన్న యాప్స్ లిస్ట్ అంతా ఒకేసారి డిస్ప్లే అవుతుంది. బట్ స్క్రోల్ చేయాలనుకుంటే మాత్రం ఈ బటన్ వర్క్ అవ్వదు. ఈ యాప్స్ లిస్ట్ని స్క్రోల్ చేయాలంటే మాత్రం టచ్తో చేయాల్సిందే. ఇక ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు నచ్చిన యాప్ ఓపెన్ అయ్యేలాగా షార్ట్ కట్ కింద కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేనైతే వర్కౌట్ మోడ్ని ఓపెన్ చేయడానికి ఈ ఫీచర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు డిస్ప్లే విషయానికి వెళ్తే 1.5 ఇంచ్ AMOLED డిస్ప్లే చాలా బ్రైట్గా అయితే ఉంది. బ్రైట్ సన్లైట్లో కూడా విజిబిలిటీ చాలా క్లియర్గా ఉంది. బట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఈ సన్లైట్లో అసలు కనిపించడం లేదు. ఈ వాచ్లో వాచ్ ఫేస్ని చేంజ్ చేయడం చాలా సింపుల్. ఒకసారి వాచ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ సేవ్ అయి ఉన్న వాచ్ ఫేసెస్ అన్ని డిస్ప్లే అవుతాయి. వీటిలో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకి 80 వాచ్ ఫేసెస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. సో అది కూడా మనం చేసుకోవచ్చు. అమేజ్ఫిట్ GTS మినీ 2 వాచ్ ఫీచర్స్ అయితే చాలా పెద్ద లిస్టే ఉంది. కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. అందులో ఒకటి టు డూ లిస్ట్ని యాడ్ చేసుకోవటం. మనం ఒక రోజులో ఏ వర్క్ చేయాలో కూడా ఒక లిస్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అలారంని సెట్ చేసుకోవచ్చు. కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయాలనుకుంటే పోమోడోరో టైమర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అడిషనల్గా మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్, స్టాప్ వాచ్, కాంపాస్ ఇంకా కెమెరా రిమోట్ అయితే ఇచ్చారు. ఫైనల్గా ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ కూడా ఈ వాచ్లో అవైలబుల్గా ఉంది. ఇక యాక్టివిటీ ట్రాకర్ అండ్ వర్కౌట్ ట్రాకర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ వాచ్లో ఉన్న యాక్టివిటీ ట్రాకర్ మన డైలీ స్టెప్స్ని అయితే కౌంట్ చేస్తుంది. ఈ స్టెప్ కౌంట్ని బేస్ చేసుకుని ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, ఈ డేటా మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఈ డేటా మొత్తం మనకి వాచ్లోనే అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక ఈ వాచ్ 24 అవర్స్ హార్ట్ రేట్ మానిటరింగ్తో వస్తుంది. సో మనకి నచ్చినట్లు మెజరింగ్ ఇంటర్వెల్ని అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే 10 మినిట్స్కి సెట్ చేశాను. మన హార్ట్ రేట్ని ఎవ్రీ 10 మినిట్స్కి ఇది మెజర్ చేస్తూ ఉంటుంది. దీనికి రిలేటెడ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి యాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనం యావరేజ్, మ్యాక్సిమం అండ్ మినిమం హార్ట్ రేట్ని చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి స్లీప్ ట్రాకర్. ఇది మన కంప్లీట్ స్లీప్ టైంని ట్రాక్ చేసి స్లీప్ స్కోర్ని ఇస్తుంది. ఈ స్కోర్ బట్టి మనకు సజెషన్స్ కూడా ఇస్తుంది. ఈ స్లీప్ టైంలో మనం ఎంతసేపు అయితే డీప్ స్లీప్లో ఉన్నాము, ఎన్ని టైమ్స్ నిద్రలేచాము, హార్ట్ రేట్ ఇంకా బ్రీత్ క్వాలిటీని కూడా డిస్ప్లే చేస్తుంది. ఈ స్లీప్ ట్రాకర్ యొక్క టైమింగ్ యాక్యురేట్గా అయితే ఉండాలంటే వాచ్ని అయితే చాలా టైట్గా మనం పెట్టుకోవాలి. లేకుంటే స్లీప్ టైమింగ్ యాక్యురసీలో చాలా చేంజెస్ అయితే నాకు కనిపించాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్తున్నాను. సో స్లీప్ ట్రాకర్ యాక్యురేట్గా ఉండాలంటే మాత్రం వాచ్ని అయితే టైట్గా పెట్టుకోవాలి. ఇక ఆక్సిజన్ సాచురేషన్ అయితే మాన్యువల్గానే మనం వాచ్లో మెజర్ చేసుకోవాలి. దీనికోసం స్పెషల్గా యాప్లో ఏమీ ప్రొవైడ్ చేయలేదు. అండ్ స్ట్రెస్ని కూడా ఆల్ డే మెజర్ చేసుకునేలాగా పెట్టుకోవచ్చు. కానీ బ్యాటరీ బ్యాకప్ని అయితే బాగా ఇంపాక్ట్ చేస్తుంది. ఇక వర్కౌట్ మోడ్స్ చూసినట్లయితే 68 టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ని ఇది ట్రాక్ చేస్తుంది. ఇందులో వాకింగ్, రన్నింగ్ అండ్ సైక్లింగ్ టైంలో GPS యాక్టివ్గా ఉంటుంది. సో GPS యాక్యురసీ కూడా బాగానే ఉంది. నేనైతే క్రికెట్ ఆడినప్పుడు ఈ వాచ్ని యూజ్ చేశాను. ఈ టైంలో హార్ట్ రేట్ని అండ్ టోటల్ క్యాలరీస్ని డిస్ప్లే చేసింది. సో వర్కౌట్ యాక్యురసీ కూడా బాగానే ఉంది. అమేజ్ఫిట్ GTS మినీ 2 స్పెషల్గా PAI అంటే పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ అనే ఫీచర్తో వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మన ఫిజికల్ యాక్టివిటీని ఇంకా హార్ట్ రేట్ డేటాని బేస్ చేసుకుని మనకి పాయింట్స్ని అయితే ఇస్తుంది. మన గోల్ ఏంటంటే 7 డేస్లో 100 పాయింట్స్కి రీచ్ అవ్వటం. ఏ యాక్టివిటీ చేస్తే మన స్కోర్ ఇంక్రీజ్ అవుతుందో
మనం యాప్లో చెక్ చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ యాక్టివిటీని ఫినిష్ చేసుకుని మన యొక్క పిఏఐ స్కోర్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే కంపెనీ అయితే 14 days బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని చెప్పింది. బట్ నా యూసేజ్లో జస్ట్ 3 days వచ్చింది. డే టైంలో ఫుల్గా ఫోన్కి కనెక్ట్ చేశాను, ఎందుకంటే నోటిఫికేషన్స్ చూసుకోవడానికి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఆన్లో ఉంది, మార్నింగ్ 7 to నైట్ 8 వరకు. అండ్ రైస్ టు వేకప్ అనే ఫీచర్ని కూడా ఆన్లోనే ఉంచాను. ఈ 3 daysలో ఎవ్రీడే 1 hourకి అయితే వర్కౌట్ ట్రాకింగ్కి యూజ్ చేశాను. సో ఇవన్నీ బ్యాటరీ బ్యాకప్ని ఎఫెక్ట్ చేసి ఉంటాయి. రీఛార్జ్ టైం కూడా చాలా ఎక్కువే ఉంది. 5 watt ఛార్జర్ని యూజ్ చేసినప్పుడు 16 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 hour 30 minutes టైం అయితే తీసుకుంది. సో ఫైనల్గా ఈ వాచ్ మీరు కొనాలా వద్దా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అమెజిఫిట్ GTS Mini 2 వర్కౌట్ని యాక్యురేట్గా ట్రాక్ చేస్తుంది. అండ్ కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. నాకైతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ప్రజెంట్ 6500 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఎంత బడ్జెట్ పెట్టినా సరే మనకి బ్లూటూత్ కాలింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. వేరే బ్రాండ్స్లో తక్కువ బడ్జెట్లోనే మనం బ్లూటూత్ కాలింగ్ అనేది చూస్తున్నాము. అండ్ నేనైతే ఆఫర్లో దీన్ని 4500 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. మీకు కనుక సేమ్ ఆఫర్ అవైలబుల్గా ఉంటే ఈ వాచ్ మంచి ఆప్షన్గా ఉంటుంది. సో అలాంటి ఆఫర్ దొరికితే మాత్రం ఈ వాచ్ని మిస్ చేసుకోవద్దు. ఈ వాచ్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు కనుక కొనాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.